బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లోని 800 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని ప్రభుత్వం కూల్చేసిందని ఆరోపించారు. తెలంగాణ చారిత్రక సంపదను, అస్తిత్వాన్ని కాపాడాలని, విధ్వంసాన్ని ఆపి తక్షణం ఆలయాన్ని పునర్నిర్మించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు కేటీఆర్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయం ఉంది. అయితే దాన్ని ప్రభుత్వం కూల్చేసిందంటూ కూడా కేటీఆర్ అయితే ఆరోపించారు. తెలంగాణ చారిత్రక సంపదను, అస్తిత్వాన్ని కాపాడాలని, విధ్వంసాన్ని ఆపి తక్షణం ఆలయాన్ని పునర్నిర్మించాలంటూ కూడా కేటీఆర్ సూచించారు. చూస్తున్నాం కదా, ఏదైతే అటు వరంగల్కి సంబంధించి కూడా ఒక 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని కూడా అటు ప్రభుత్వం కూల్చేయడంపై కేటీఆర్ అయితే నిప్పులు చెరిగారు. సో ఇది వ్యతిరేకంగా చేస్తున్నారు, దీనిపై చర్యలు తీసుకోవాలి, మరొకసారి ఆలయాన్ని నిర్మించాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, మనం చూస్తున్నాం కదా, ఏదైతే పురాతన ఆలయాన్ని కూల్చివేయడంపై కూడా అటు కేటీఆర్ అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఆలయం కూల్చివేయాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? అట్లా 226 సర్వే నెంబర్ అశోక్ నగర్ లో 105 ఎకరాల ప్రాంతము 1986లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన శాఖ కేటాయించింది. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం కూల్చివేయబడ్డటువంటి కాకతీయులు నిర్మించినటువంటి ఆ కోట ఉంది. సో ఆ చిన్న కోట గతంలో కాకతీయుల కాలం లోపల ప్రధానంగా గణపతి దేవుని కాలంలో ఇక్కడ యుద్ధ శిక్షణ కేంద్రంగా పనిచేసింది. సో ఇట్లాంటి కోటే ఐనవోలు ప్రాంగణంలో కూడా ఆ యుద్ధ విద్య శిక్షణ కేంద్రంగా ఉన్నటువంటి రెండు కూడా సిమిలారిటీస్ ఉంటాయి. సో అంటే వరంగల్ జిల్లా కేంద్రంగా పాలించిన కాకతీయులు చుట్టూతా 8 ప్రాంతాల లోపల ఇట్లాంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో అశోక్ నగర్ ఉన్నటువంటి ఈ యొక్క కోట చాలా కీలకమైంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 346 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ లో ఇది కూడా ఒకటైతే గత కొన్నేళ్లుగా దీన్ని ఆదరణ నోచుకోకపోవడం, మరమ్మతులు చేయకపోవడంతో కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. అయితే 2 రోజుల క్రితము స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అక్కడ 40 ఎకరాల ప్రాంతాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసము చదువు చేస్తున్న క్రమంలో అక్కడ శిథిలం అయిపోయినటువంటి ఈ ఆలయాన్ని పూర్తిగా శిథిలం చేసి ఒక దగ్గర కుప్పలుగా చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై పూర్తిగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్తో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించకుండా పూర్తిగా దీన్ని ఇంకా పూర్తిగా అక్కడ చరిత్రను చెరిపివేసేటువంటి ప్రయత్నాలు చేస్తారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి. అయితే దీనిపై గతంలోనే 20 ఏళ్ల క్రితమే అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పునరుద్ధరించాలని భావించింది. కానీ నిధులలేమితోని అప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా పూర్తి స్థాయి లోపల శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క చరిత్రను కాపాడాల్సింది పోయి పూర్తిగా డ్యామేజ్ చేసినటువంటి వర్షం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. గతంలోనే శిథిలం అయిపోయింది, దీన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు వస్తే పునరుద్ధరిస్తాము, కానీ దీనిపై ఎటువంటి నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అక్కడికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులంతా కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా మరికొద్ది సేపట్లో అశోక్ నగర్ లోని యొక్క పురాతన ఆలయ ప్రాంతానికి అయితే చేరుకోబోతున్న పరిస్థితి. దీనిపై అధికారులు గతంలో దాదాపు 4 సార్లు అక్కడ గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. పూర్తిగా కొంత పాక్షికంగా ధ్వంసమైన ఆలయము ఈ గుప్త తవ్వకాలతో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం అయితే ఇంకా అఫీషియల్ గా స్పందించలేదు. అక్కడ స్కూల్ నిర్మాణం కోసము చదువు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వేరే చోటికి డంపు చేసే ప్రయత్నం మాత్రమే చేశాము, కానీ కూల్ చేయలేదు. గతంలోనే అది కూల్చివేయబడింది, అది పూర్తిగా ధ్వంసమైందంటూ కూడా అక్కడ అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. ఇక మరికొద్ది సేపట్లో బీజేపీ శ్రేణులు కూడా నిరసన ర్యాలీని కూడా చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అశోక్ నగర్ కి చేరుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకొని సర్వే నిర్వహించిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమైన సిచ్యువేషన్ అయితే ఉంది. అట్లా వేణు, అంటే పునరుద్ధరించే అవకాశం సో ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే అది ఆల్రెడీ శిథిలావస్థకి చేరింది, గతంలోనే కూలిపోయిందంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. మరి దీనిపై ఈ రోజు ఘటనా స్థలానికి అధికారులు వచ్చే ఛాన్స్ ఉందా?
సో అంటే ప్రస్తుతం ఆ కోట పరిస్థితి అంతా కూడా పూర్తిగా స్తంభాలు ఉన్నాయి. రాతి స్తంభాలన్నీ కూడా ఒకదానిపై ఒకటి సపోర్ట్ గా చేసి దాని నిర్మాణం జరిగింది కాబట్టి దాన్ని మరో చోటుకి తరలించి కొనుక్కుంటే అవకాశం ఉంది. కానీ అందులో దాదాపుగా 186కు పైగా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ లో 100కి పైగా పిల్లర్స్ ఇప్పటికే పగుళ్ళు వచ్చాయి, కొన్ని సగంగా విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. దీంతో కొత్తగా పిల్లర్లు నిర్మాణం చేస్తే తప్ప పునరుద్ధరణ చేసేటువంటి అవకాశం లేదు. మరోవైపు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్ కోసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కేటాయించిన నేపథ్యం లోపల అక్కడ నూతన బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఆ ప్రాంతం లోపల అక్కడ నుంచి ఆ కోటను తరలించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఆ టెంపుల్లో ఎటువంటి ఆ విష్ణువు కానీ శివునికి కానీ సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు లభించలేదు, విగ్రహాల ప్రతిమలు కూడా లభించలేదు. దీంతో అది కోట కాదు, గుడి కాదు, ఓన్లీ ఒక కోటగా ఉన్నది, శిక్షణ కేంద్రంగా మాత్రం ఉందనేది ప్రస్తుతము అధికారులు, రెవెన్యూ అధికారుల నుంచి వచ్చినటువంటి స్పందన. దీంతో దాన్ని పునరుద్ధరించాలనుకుంటే దాదాపు కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉంటుంది. సో గత ప్రభుత్వ హయాంలోనే దాన్ని పునరుద్ధరించాలంటే విడుదల వెళ్ళాయి, కానీ అప్పుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే పునరుద్ధరించలేని స్థితి లోపల ఆ యొక్క నిర్మాణం అంతా కూడా డ్యామేజ్ అయింది కాబట్టి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా మరికొద్ది సేపట్లో రెవెన్యూ అధికారులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారుల జాయింట్ సర్వే తర్వాత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి అటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు ట్వీట్స్ రావడంతో దీనిపై పూర్తి నివేదిక కావాలంటూ ప్రభుత్వం కోరింది. ఇన్ని రోజులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు సైలెంట్ గా ఉంది? వాళ్ళు గతంలోనే స్పందించి ఉంటే మరో చోటికి మార్చడమో లేకుంటే పూర్తిగా దాన్ని పునరుద్ధరించడమో జరిగి ఉండేది. కానీ అటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా పూర్తి చిత్రమయ్యే వరకు కూడా ఆ నిర్మాణం ఉంది. సో ఇది దాదాపు 1240-50కి సంబంధించినటువంటి నిర్మాణం. సో దాదాపు 800 ఏళ్లు దాటింది. సో అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి పూర్తిగా ధ్వంసమైనటువంటి వాదన కూడా ప్రస్తుతం అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు చేసిన పరిస్థితి. సో దీనిపై జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత పునరుద్ధరణ చేస్తారా లేకుంటే మరో చోటుకి తరలిస్తారా, అది పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి దీనిపై ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.